టీవీ నిన్నటి డెవలప్మెంట్స్ బెజవాడ నడిబొడ్డున ఏం జరిగింది, అలాగే పరస్పరం ముఖ్యమంత్రి కానీ ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రతిపక్ష నాయకుడు అంటే బహుశా కూటమి పక్షాలు అంగీకరించకపోవచ్చు, సాంకేతికంగా ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు కాబట్టి కొన్ని పులివెందుల ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రి గారికి మధ్య జరిగిన వాగ్యుద్ధం. ఇద్దరు ప్రెస్ మీట్లో మాట్లాడుకున్నారు. ముఖ్యమంత్రి గారు కన్నెర్రి చేసి ఉగ్రరూపం మరోసారి చూపించారు. జగన్మోహన్ రెడ్డి తాట తీస్తా, నువ్వు ఇలాంటి పెద్ద వేషాలు మానుకోపోతే అని నేరుగా డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఇదివరకటి చంద్రబాబు కాదు, ఇన్నాళ్ళు ఉపేక్షించారు జగన్మోహన్ రెడ్డిని చూసి ఆయన. ఇక మీదట ఆయన ఉపేక్షించదలుచుకోలేదు. లేకపోతే ఎక్కడికి వెళ్తే అక్కడికి 15,000 మంది కాలకేసైన్యం వేసుకుని వెళ్ళి అల్లర్లు సృష్టించడం, ఆ దారి పొడుగుతా చేసే ఆ రగడలో జనాలు చనిపోవటం, ఇవన్నీ చూసిన తర్వాత ఈ రపరపలాడించడం ఏంటి, ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. నిజంగా ఊరుకునేది లేదు అనేది కార్యరూపం దాలుస్తుందా? ఎందుకంటే డీజీపీ గారు ఇచ్చిన రిపోర్ట్ మీద ఆల్రెడీ వర్క్ మొదలైంది, ఎక్సర్సైజ్ గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. ఐడెంటిఫికేషన్ పీరియడ్ షార్ట్లీ ఉండొచ్చని తెలుస్తోంది. ఈ అంశాలన్నిటికి సంబంధించి సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే ప్రసాద్ గారు. ఐడెంటిఫికేషన్ పీరియడ్ ఎప్పుడు? ఇంతవరకు ఒకే ఒక్కడు దొరికాడు 15,000 మందిలో, అది కూడా ఆ ప్లకార్డ్ పట్టుకొని వచ్చాడు కదా, అతను ఒక్కడు దొరకగా ఇంకా 14,999 మంది మిగిలారు. ఏమో సార్, మీరు 15,000 అంటున్నారు 3 రోజులు బట్టి. నిన్నైతే చంద్రబాబు గారు 40,000 మంది అన్నారు. ఓకే, 40,000 మందిని అక్కడ తీసుకెళ్ళి మిర్చి పొగాకు యార్డ్లో ఏం చేద్దామని, ఏంది ఇది అని ఆయన కల్లెర్ర చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా ఒక కన్సర్న్ ఉండొచ్చు, కానీ ప్రజా వ్యతిరేకత, రైతుల వ్యతిరేకత 40,000 మందిని ఒక దగ్గర కన్సాలిడేట్ చేసి గతంలో మిర్చి యార్డ్ అండ్ వాళ్ళు రైతులు కాదు, వైసీపీ ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్ సైన్యం. సర్లే, మీరు ఏదైనా యూ ఇంటర్ప్రిటేట్ అకార్డింగ్ టు యువర్ కన్వీనియన్స్. మాకైతే పొగాకు రైతుల ధర్నా అంటే కాలకేయులు ఎవరు పడితే వాళ్ళు ఎందుకు వస్తారు, లేదా ఇంకేడికి పనిపాటు లేదా? ప్రభుత్వం చెప్తాను సార్, నేనేం చెప్పట్లా, డీజీపీ గారు ఇచ్చిన రిపోర్ట్ అది. సరే సార్, డీజీపీ గారు నిమ్మనండి, యాక్షన్ తీసుకోమనండి. ఇప్పుడు పొగాకు రైతుల వెతలు ఏమున్నాయో, వాళ్ళు గతంలో ఉన్న రేట్ ఎంత ఉందో, ఇప్పుడు ఎంత రేట్ ఉందో, మిర్చి యార్డ్లో గతంలో ఎంత ధర పలికింది, ఇప్పుడు ఎలా ఉందో, వాళ్ళ దయనీయమైన స్థితిలో అపోజిషన్ పార్టీలు కాకుండా ఎవరండి గల వినిపిస్తారు? రూలింగ్ గవర్నమెంట్ వెళ్ళి ఎస్ మేము ఏమి చేయలేకపోతున్నాం అని చెప్పి సారీలు చెప్తుంది. అట్లీస్ట్ పోనీ వెళ్ళి మార్క్ఫెడ్లు ఓపెన్ చేసి మా రైతు భరోసా కేంద్రాల త్రూగా, మార్క్ఫెడ్ త్రూగా ప్రైస్ ఫిక్సింగ్ ఇవన్నీ గతంలో గమనించలేదా? బేర్ మినిమం ప్రైస్లు ఇవ్వడం అని ఈరోజు జరుగుతున్న దీని మీద గత 1 ఇయర్ బట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా లేవని నిస్సహాయ స్థితి ఉన్నప్పుడు, ఖరీఫ్ రబీ సీజన్లు అయిపోయి పంట బీమాలు లేకుండా అల్లాడిపోతున్న రైతాంగాన్ని ఎవరో ఒకరు వెళ్ళి కనీసం ఓదార్పైన చేయకపోతే ఎందుకు సార్? ఇంకా అదే కదా చేస్తుంది జగన్మోహన్ రెడ్డి. పొదిలి వెళ్తున్నప్పుడు ఆయన ముందు ఇలా లేడీకి లేచిందే ప్రయాణం అన్న టైప్లో వెళ్ళలేదు కదా, ముందు ప్రైమరీ నోటీస్ ఇచ్చారు. అక్కడ ఎంతమంది గ్యాదర్ అవుతారో ప్రాథమిక అంచనా కూడా లేకుండా చెప్తాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. నేను ప్రెస్ మీట్ పెట్టి ఆయన క్లాస్గా చెప్పారు, మేము 40,000 మంది దగ్గర ఉంటే ఒక 40 మందిని పంపించి అక్కడ రాళ్ళు చెప్పులు వేస్తే ఏమైనా అవుతుందా అని. ఇదేనా? నిన్న ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ప్రశ్న. యాత్రలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రపా రపా నరికేస్తాం. అదే పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? ఆ మనిషికి టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా? ఆ టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా? అంటే దాని అర్థం వీళ్ళే పెట్టించినారా? పెదకూరపాటు నియోజకవర్గం సార్. ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా? మరి మనది బాగా చూడండి అబ్బా, అయితే సభ్యత్వం కూడా ఉందంట. మళ్ళీ ఏదైతే నేమో పాపం లేపో, మనం అయినా కానీ ఏదో మారినాడు అనుకుందాం, నేను సంతోషపడతాం. సార్ ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేశారు. టీడీపీ సింపథైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడతాం. రైట్, అదండి ఆయన మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. అంటే ఈస్ నాట్ ఆయన ఈ వాజ్ నాట్ అవేర్, అతను టీడీపీ సింపథైజర్ అనే విషయం ఆయనకి తెలియదు. అదే చెప్తున్నాను సార్. మీరు ఇందాక నుంచి గమనించవలసిన విషయం ఏంటంటే, రాజకీయ పార్టీలు నాకు తెలిసి వాళ్ళ జెండాలు రెపరెపలాడాలనుకోవాలి తప్ప ఈ సినిమా డైలాగులతో వాళ్ళకేం పని. అది ఆయన ప్రైమరీ మోటో అండ్ వాట్ హీ హాస్ జస్టిఫైడ్. రెండోది, యా సినిమాలో అని అడిగాడు కదా. ఎవరు సినిమాలు చూడడానికి ఎవరికి టైం ఉంటుంది? ఖాళీగా ఉన్నారు కాబట్టి సినిమాలతో తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ మీకు ఒక లాజికల్ పాయింట్ ఏంటంటే, దీంట్లో తెలుగుదేశం సభ్యత్వం ఉన్న తెలుగుదేశం ఫ్యామిలీకి సంబంధించి, ఎందుకంటే అతన్ని రవితేజ అని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ సోషల్ మీడియాలో మొత్తం అదంతా ఎస్టాబ్లిష్ అవుతుంది.
ఇప్పుడు ఒకటండి, ఓ రోజు ఒక పార్టీతో ఎలా అయినా వచ్చు, 2 రోజుల్లో వాళ్ళు స్థానికంగా వాళ్ళ ఫ్రెండ్స్తో తీసుకెళ్ళవచ్చు, ఏదైనా చాలా రీజన్స్ ఉండొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆ సినిమా డైలాగ్ని ఆ విధంగా అక్కడ ప్రస్ఫుటించడం అన్నది తప్పు. అది ఎంతవరకు జస్టిఫైడ్? ఎందుకంటే ఆ సినిమాకి జాతీయ పురస్కారం కూడా వచ్చింది. నిన్న పయావుల కేశవ్ గారు మాట్లాడారు దీని మీద. జగన్మోహన్ రెడ్డి నైజం ఏంటి, అది ఆ మాటలు అనటం ద్వారా తెలిసిపోతుంది అనేది. బట్ ఇక్కడ ఆయన ఏంటంటే ఎవరో అన్న మాటలను ఆయన ఉటంకించారు. ఆయన అనలేదు కదా ఇక్కడ. ఇప్పుడు ఆయన అనలేదు. పయావుల కేశవ్ గారు ఆర్థిక మంత్రి గారు మాట్లాడుతూ నిన్న జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం ఏంటో ఇక్కడ తెలిసిపోయింది, మనకి యద్భావం తద్భవతి, ఆయన మనసులో ఉన్నది అక్కడ బయటకు వచ్చిందని. ఇప్పుడు ఎవరినైనా ఒక డెఫినేషన్తో మనిషిని చూశారనుకోండి సార్, మీకు ఆల్రెడీ మెంటల్గా ప్రిపేర్ అయ్యి జగన్మోహన్ రెడ్డి అంటే మీకు ఈ తపేలా ఛానల్ నుంచి సైకో ఇలాంటివన్నీ ఇంటర్ప్రిట్ చేసి ఉన్నారు కాబట్టి యువర్ లుకింగ్ ఇన్ దట్ లైన్ ఓన్లీ. కానీ ఇక్కడ మీరు చూస్తే ఆద్యంతం పయావుల కేశవ్ గారు మాట్లాడేది ఒకసారి చూద్దాం. రప్ప వీఆర్ డిక్లేరింగ్ ది వార్ అన్నారు. ఏంటి రప్ప నరుకుతామా? ఈ సినిమా కాదయ్యా జగన్మోహన్ రెడ్డి గారి సినిమా కాదు, డెమోక్రసీ. కానీ మీ భాషా భావం, మీ మనసులో ఏ రకమైన ఆలోచనలు ఉన్నాయనేది బయటపడతా ఉంది. కరెక్ట్గా సంవత్సరం కూడా కాల ప్రజాస్వామ్యంలో అరాచక పాలనని రప్ప నరికేసి ప్రజలు. మీలో ఉన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్, ప్రజల మీద ఫ్రస్ట్రేషన్, మీకు ప్రభుత్వం మీద తిరుగుబాటు కాదు, మీరు ప్రజల మీదే తిరుగుబాటు. ఎవరిని నరుకుతారు మీరు? ప్రజలనా? ప్రజాస్వామ్యాన్న? ఎవరిని? అదే చెప్తున్నాను. ఇంకా సంతోషం అంటే మేము చెప్పేది ఏంటంటే సినిమాల్లో చాలా మంచివి ఉన్నాయి, రాముడి దగ్గర నుంచి ఉన్నటువంటి చరిత్రలు ఉన్నాయి. మరి నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి మోడీ గారు ఏం కొటేషన్స్ చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోయర్లు ఏం కొటేషన్స్ చెప్తున్నారు, అవి సినిమా డైలాగులే, ఇవి సినిమా డైలాగులే. మన మనస్తత్వాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాయి. రప్ప నరికేస్తామంటే ఎవరిని నరికేస్తారు? సంతోషమే అంటాడు. ఒక మాజీ ముఖ్యమంత్రి పదవి తప్పు, అది ఎవరో కుర్రాడేమో పట్టుకున్నాడేమో, అట్లాంటిది నేను యాక్సెప్ట్ చెయ్యను అని చెప్పాల్సింది పోయి సంతోషమే అని అంటే ఇంకా 10 మంది పట్టుకోండి, ఇంకా 10 మంది పెడుదారి పట్టండి. రైట్, అది పయావుల కేశవ్ గారు. ఆయనకే సమాధానం ఆయన తరఫుగానే వస్తుంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారు మాట్లాడిందంటే రేణుకా చౌదరి గారిని మీకు సపోర్ట్ చేస్తూ మాట్లాడినామని ఏకంగా శూర్పణ కానీ లైవ్ పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడిన ఉదంతం మర్చిపోకూడదు కదా. అండ్ ముఖ్యంగా సినిమాకి జాతీయ పురస్కారం వచ్చింది అలాంటి డైలాగులతో ఉన్నదానికి. దాని మీద ఎందుకు మీరు ఎస్టాబ్లిష్ చేయరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అతను అని ఒక ప్రెస్ విలేకరు అడిగిన దానికి సమాధానం చెప్తున్నాడు. అదేంటది రపరప సినిమా డైలాగా, ఏ సినిమాది, అవి ఏంటో కనుక్కొని ఆయన ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు దీంట్లోంచి మీరు ఇంటర్ప్రిటేట్ చేసుకుని మీకు అన్వయించుకుని ఆయన ఏదో అన్నట్టుగా మాట్లాడితే అది ఎంతవరకు సమంజసమో సముచితమో మీరే చెప్పాలి. ఒకసారి సీఎం గారు ఏం మాట్లాడారో చూద్దామండి. చంద్రబాబు నాయుడు గారు ఈ మొత్తం ఎపిసోడ్ తర్వాత. క్రిమినల్ బ్రెయిన్సే పనిచేస్తూనే ఉంటాయి వాళ్ళకు. నరికేస్తాం, చంపేస్తాం, రఫాడతాం, రప్ప. ఆ గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరకడం అలవాటు. ఏ ఊరికి ఆ ఊరు ఇది ఇస్తారు, బలిస్తారు, పశువులు బలిస్తూ ఉంటారు. అది ఇప్పుడు మాట్లాడే పరిస్థితి జరుగుతుంది. అంటే అంత ఆ స్టేజ్కి వెళ్ళిపోతుంది. రైట్, అది కాదండి, తిరుపతి పరిసర ప్రాంతాల్లో చంద్రబాబు గారికి మనందరికన్నా ఆయనకే ఎక్కువ ఉంటుంది. నేటివ్ అండి ఆయన. అదే నేటివ్ ఆఫ్. ఆ గంగమ్మ జాతర తిరుపతిలో పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. అక్కడ ఆ జాతరలో పొట్టేళ్ళని బలి ఇవ్వడం, అది జంతు బలిని నిషేధించినా సరే కొన్ని దగ్గర అవి సర్వసాధారణంగా జరుగుతూనే ఉన్నాయి. జంతు బలి నిషేధం ఉంది, మరి ఈవెన్ ఆఫ్టర్ ఇట్ ఈస్ బీన్ హ్యాపెనింగ్. బట్ దాన్ని ఓటంకించి సినిమా డైలాగుల్ని, బాలకృష్ణ గారి డైలాగులు ఎన్ని లేవు అలాంటివి, అండ్ డాన్సుల మీద మాట్లాడి నువ్వు లేవా? లేకపోతే ఎవరైనా నిన్న మనం చూపించాం కూడా, గౌరవ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ఎలక్షన్స్ క్యాంపెయినింగ్లో ఆయన మాట్లాడిన మాటలు ఎవరు అతీతంగా మాట్లాడుతున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పందాలో ఎవరికి నచ్చిన బాడీ లాంగ్వేజ్లను వాళ్ళు యూజ్ చేసుకుంటే, ఎవరికి నచ్చిన భాషను వాళ్ళు ఏమీ కాకుండా అలవోకగా మాట్లాడుతూ వాళ్ళు చేస్తే రైట్, యువతలో మాట్లాడేసారు కంటే ఇది మాట్లాడని దాన్ని కూడా చెప్పడం. రపారపా కాన్సెప్ట్ ఒక వారం నడిచిపోతుందండి కూటమికి. సార్ ఒకటి, వాళ్ళు ఏది దొరుకుతుందా, కోడిగుడ్డు మీద అదేదో ఉంటుంది చూడండి, వెంట్రుకలు పీకే కార్యక్రమం అన్న కార్యక్రమానికి తెరలేపుకున్నప్పుడు ఇలాగే ఉంటుంది. అసలు ఆయన ప్రెస్ మీట్ సారాంశం ఏంటి? దగ్గర ఏది కార్పొరేషన్స్ త్రూగా దగ్గర 1,90,000 కోట్ల పైచీలకు అప్పులు చేయడానికి ప్రాతిపదికలు వీటి మీద ఎవరైనా ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నారు? నేను రెవెన్యూ డిఫిసిట్ వాళ్ళ అనుగుణంగా ఉన్న పేపర్లోనే 53% రెవెన్యూ డిఫిసిట్ని ఎస్టాబ్లిష్ చేశారు. దీని మీద ఎందుకు చర్చ చూడండి సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాస్త్రం చదువుకున్న వ్యక్తి అయినా ఆయన కూడా అలాంటివేవి పట్టించుకోకుండా ఎంతసేపు రేపు జరగబోయే యోగా డే యొక్క ఆవశ్యకతను ఈ జగన్మోహన్ రెడ్డి డైలాగులు ఇవా అండి కన్సెన్సస్? ఓవరాల్గా అండి మొత్తం 4 ఎపిసోడ్లు మనం చూద్దాం. అంటే గుంటూరు మిర్చి యార్డు, అనంతపురం జిల్లా రాప్తాడు పరామర్శ, 3 ప్రకాశం జిల్లా పొదిలి పొగాకు రైతుల పరామర్శ, 4 సత్తెనపల్లి నాగమల్లేశ్వరరావు కుటుంబానికి పరామర్శ. ఈ పరామర్శలకు తప్పించి జగన్మోహన్ రెడ్డి గారు విడిగా ఆయనకి ఏమన్నా యాక్టివిటీ ఉందా అండి? అంటే జైళ్ళకి వెళ్ళటం, జైళ్ళలో ఉన్న
వాళ్ళని పరామర్శించడం తప్పేం లేదు. అంటే అచ్చంగా దీనికే కన్ఫైన్ అయిపోయారా, ఇంకేమన్నా ఫర్దర్గా వేరే ఇతర యాక్టివిటీస్ ఏమన్నా ఆయన చేపట్టబోయే అవకాశం ఉందా? ఇప్పుడు ఒక మాట చెప్తా సార్, చంద్రయ్య గారు ఆయన పార్టీ కార్యకర్త చనిపోయినప్పుడు ఆ మరణాన్ని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పాడి మోసినంత ఉదంతం ఉంది. వాళ్ళ పార్టీ కార్యకర్తల కోసం అప్పటి వెళ్ళరండి. రెండోది, ఇవాళ మీకు రాప్తాడు ఇష్యూ అయినా సరే, రాప్తాడు ఆయన కార్యకర్త చనిపోయినప్పుడు వెళ్ళారు. నెక్స్ట్ ఇక్కడ విగ్రహావిష్కరణ, ఆయన కార్యకర్త సర్పంచ్, ఉప సర్పంచ్ చనిపోయాడు. ఆయన వాళ్ళ నాన్నగారు ఛాలెంజ్ విన్నారా నిన్న? ఆయన లేదు, మీరు ఇంకోటి వేరే వర్షన్ చెప్తున్నారు. 5 కోట్లు ఐపీ పెట్టేసి ఆయన చనిపోయాడు, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందనే వాదన కూడా తెలుగుదేశం తెర మీద తీసుకొచ్చింది. తీసుకురండి సార్, వాళ్ళు నిన్న వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ఛాలెంజ్, మీరు నేను ఎందుకు వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయగలరా? ఆయన్ని ఆ విధంగా పోర్ట్రేట్ చేస్తున్నారు కదా, ఐ కెన్ షో ద సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్. ఇది మా అబ్బాయి యొక్క క్యారెక్టర్, మా అబ్బాయి యొక్క జీవితం, ఆయన ఏ సర్కమ్స్టాన్సెస్లో ఆత్మహత్య చేసుకున్నాడో వాళ్ళ నాన్నగారు ఛాలెంజ్ చేశారు. మరి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ కుటుంబ సభ్యులు కాకుండా ఇంకెవరు ఛాలెంజ్ చేస్తే, పోనీ మీరు అన్నట్టు తెలుగుదేశం ఆపాదించిందో లేదా జగన్మోహన్ రెడ్డి గారు అది తప్పు అని ఆపాదించిందో మనం విశ్లేషించాలి. యాజ్ అ ఫాదర్ ఆయన ఒక క్రెడెన్షియల్స్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఆయనకి సమాధానం చెప్పండి. ఫస్ట్ ఆయన కాంట్రడిక్ట్ చేసి దిస్ ఇస్ వాట్ అని వాళ్ళ స్థానాల్లో ఉన్న వాళ్ళని దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తే ప్రజలకు అర్థమవుతుంది. వాళ్ళ నాన్నగారు మా అబ్బాయి క్యారెక్టర్ ఇది, మీరు అసాసినేట్ చేస్తున్నారు, ఇది తప్పు, ఇది మా అబ్బాయి అని చెప్తున్నాడు అతను. ఆయన ఊర్లో రండి, నేను ఛాలెంజ్, నేను మీరు ఇస్తున్న ప్రతి సవాల్కి నా దగ్గర సమాధానం చెప్తానని చెప్తున్నాడు. మీరు ఏ విధంగా పోరాటం చేస్తారు? మీరు అన్నట్టు పొదిలి పొగాకు రైతుల గురించి, గుంటూరు మిర్చి రైతుల కోసం, రైతుల వెతల కోసం ఒక అపోజిషన్ పార్టీ తరలిలో దాంట్లో మీరు ఏమేమి మాట్లాడతారో సార్ ఆలోచించండి. దీనికి ఇది సమాధానం అని చెప్పగలుగుతున్నారా? చెప్పండి సార్. ఇది చెప్పకుండా ఎంతసేపు మకిలి వాళ్ళ నెత్తి మీద ఎంత బురద జల్లడం, దాన్ని కడుక్కోండి. సో అయితే అంటే ఇంకేంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి యాక్టివిటీస్ ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడైతే? ప్రస్తుతానికి రేపు మామిడి రైతులకి చిత్తూరు వెళ్ళబోతున్నాడు సార్, డేట్ డిక్లేర్ అవుతుంది వాళ్ళ రేపటి. రైతు సమస్యల మీద ఫస్ట్ కాలం ఎత్తుకుంటున్నాడు. ఎలక్ట్రిసిటీ ట్రోప్ ఛార్జీల మీద ఆల్రెడీ వాళ్ళ శ్రేణులతోనూ, వాళ్ళ నియోజకవర్గ ఇన్ఛార్జీలతోనూ, కార్యకర్తలతోనూ చేయించవలసిన పని చేయించాడు. నిరసన కార్యక్రమం ఇందులో మీకు అది నిరసనలోనూ ప్రజాస్వామ్యంలో ఒక ప్రజా పార్టీ ఏం చేస్తుందో కనిపిస్తుంటే, అది కాకుండా దాన్ని వేరే విధంగా ఇంటర్ప్రిట్ చేస్తే మనం ఏం చేయగలుగుతాం? పొద్దుల్లో 40,000 మంది కాలకాయలు వచ్చారని, మీరేమో 15,000 మంది. ఆ అంబిగ్యూటీ ఎందుకు క్రియేట్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. రైతులు వాళ్ళు చెప్పింది, ప్రభుత్వం చెప్పింది, మీరు ప్రభుత్వం చెప్పింది అంటే నేను కూడా చెప్తున్నాను కదా సార్. నాకు ఇవాళ ప్రజా సమస్యలు, ప్రజలకు పడుతున్న మానసిక వ్యతల మీద ఒకటి విద్యుత్ ఛార్జీలు ప్రజలందరిది బాదుడే అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఆయన నోటప్పటే ఇంకా నేను విద్యుత్ ఛార్జీలు పెంచను అన్న దగ్గర ఈ ట్రూ అప్ ఛార్జీలు ఇండైరెక్ట్ వెరిషన్స్తో బాధిన విషయం. ఆనాటి చేసిన బాదుడే ప్రోగ్రామ్కి కాంట్రడిక్టరీగా చేస్తున్న పనులకి ఏమైనా సంబంధం ఉందా? ఇవాళ రైతులు కంటిన్యూగా ఒక 5 సంవత్సరాల పాటు వాళ్ళు దగ్గర 89,000 కోట్ల పైచీలకి రాష్ట్ర ఖజానాకి ఇచ్చారు సార్ రైతుల వ్యవసాయ ఉత్పత్తుల త్రూగా. ఇవాళ డ్రాస్టిక్ ఫాల్, వాళ్ళకి తిరిగి ఆర్థికంగా 50,000 అండ్ అగ్రిగేట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఇచ్చిన దాన్ని ఏమీ కాకుండా తృణప్రాయంగా తీసేసి వాళ్ళు రూపాయి డబ్బులు లేని పరిస్థితి చేస్తుంటే దాని మీద ఎవరో ఒకరు మాట్లాడాలి కదా. సో రైజ్ సర్వే కూడా వచ్చిందండి. మొత్తానికి ఏంటంటే కంప్లీట్ సర్వే ఆయన అవుట్కమ్ ఇచ్చారు. రాష్ట్రంలో మంత్రుల పనితీరు అడిగితే 6 మంత్రుల పనితీరు బాగుందని అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, నారాయణ గారు, రామానాయుడు గారు, పయ్యావుల కేశవ్ వీళ్ళు బాగుందని, మరో 9 మంది మంత్రులు పనితీరు పర్లేదు. ఎవరంటే కొండపల్లి శ్రీనివాస్ గారు, గుమ్మడి సంజయరాణి గారు, కందుల దుర్గేష్ గారు, అనగాని సత్యప్రసాద్ గారు, వంగల్పూడి అంతా, నాదిల మనోహర్, అచ్చెన్నాయుడు, ఆనంద్ రామనాయుడు వీళ్ళు పర్లేదు, పనితీరు పర్లేదు. ఇక 10 మంది మంత్రుల పనితీరు బాగోలేదని చెప్పిన దాంట్లో కొల్లు రవీంద్ర గారు, సత్యకుమార్ గారు, పార్థసారథి గారు, బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి, బీసీ జనార్దన్ రెడ్డి, సవిత, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి, సుభాష్. ఇదండి ప్రభుత్వంపై అసంతృప్తికి ప్రధానంగా 9 కారణాలు చెప్పారు. అందులో అమరావతి 2వ విడత భూసేకరణ, కక్ష సాధింపులో వైసీపీతో పోటీ, ఆక్వా రైతుల కష్టాలు, సాధారణ రైతుల ఇబ్బందులు, రేషన్ సరఫరాలో మార్పు, ఎమ్మెల్యేల అవినీతి, విద్యుత్ ఛార్జీలు, విద్యుత్ కార్మికులకు ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యం, నామినేటెడ్ పోస్టుల భర్తీ, గ్రామాల్లో కొనుగోలు శక్తి క్షీణించడం, సెటిల్మెంట్లు, ఇసుక దందా, లిక్కర్ పర్సంటేజ్. దిస్ ఈజ్ వాట్. ఇది మనం ఎప్పటి నుంచో డిస్కస్ చేస్తుంది నెగటివ్స్ ఆఫ్ గవర్నమెంట్ అన్నది. ప్రస్తుతం ఈ ప్రభుత్వం కేవలం పయ్యావుల కేశవ్ గారు ఒకలే నాన్న తెప్పులు పడి ₹4 డబ్బులు అప్పులు తీసుకొస్తున్నారు. అప్పులు సక్రమైన మార్గంలో ఎక్కడ ఛానలైజ్ అవుతున్నాయి ఎవరికి అర్థం కావట్లేదు. ఈరోజు అది ఆ యాక్టివిటీ 2 పయ్యాల్లాగా ఒరిజినల్ చంద్రబాబు నాయుడు గారు మొన్నటి మీద బ్రేక్ అయ్యి ఇది విపరీతంగాను విభిన్నంగాను ఉంది. ఆయన మాటకి ప్రమాణ స్వీకారం తదనంతర పరిణామాల్లో నన్ను 95లో చీఫ్ మినిస్టర్ని చూస్తారన్న దగ్గర 95 కాదు కదా, కనీసం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఆయనకున్న నేపథ్యాన్ని కూడా ఒక్కసారి ప్రదర్శించలేకపోతున్నారు. ఇది చాలా విడ్డూరంగాను వింతగాను ఉంది. ఒకసారి ఆడియో చూద్దామండి. అక్కడ
అదే చూశారు కదా, అంటే జనం ఎలా తరలిస్తున్నారు. వీళ్ళేమో వైసీపీ వాళ్ళు జనం అంటారు, లేకపోతే కార్యకర్తలు అంటారు. ప్రభుత్వం చెప్పేది ఏంటి, వాళ్ళిద్దరూ కాదు అసాంఘిక శక్తులు అంటుంది ప్రభుత్వం. మరి దానికి సంబంధించిన క్లారిటీ అంటే ఎక్కడ ఇప్పుడు ఇన్ని జిల్లాలు, ప్రతి జిల్లా ఎస్పీ దగ్గర ఎవరైతే యాంటీ సోషల్ మినిస్టర్ ఆ లిస్ట్ ఉంటుంది, మరి ఎందుకు కన్సాలిడేట్ చేసి ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం అని? అలా కాదండి, ఇప్పుడు నగరంలో ఇలాంటివి ఏమైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు రౌడీ షీటర్లు ఇలా బైండ్ ఓవర్ కేసులో ఉన్న వాళ్ళందరినీ ఫస్ట్ గృహ నిర్బంధాలు అక్కడి నుంచి ఫస్ట్ మూవ్ చేస్తారు గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్. ఇలాంటివన్నీ తెలిసి కూడా అందులో మీలాంటి సీనియర్ జర్నలిస్టులు మీరు నన్ను చాలా అమాయకంగా ప్రశ్న అడగడం నేనైతే ఆశ్చర్యానికి గురవుతున్నాను. ఎందుకంటే కన్సాలిడేట్గా ఇంతమంది స్థానికతని చాటుకుంటున్నారు. అక్కడ స్థానిక ప్రజలను కూడా మీరు ఆ విధంగా అపవాదులేయడం ఎంతవరకు సమంజసం? స్థానికులు అయితే ఇబ్బంది లేదు. ప్రభుత్వం అనేది ఏంటి, 15,000 మంది ఈయన ఎక్కడ మూవ్ అయితే ఆయన వెంబడి తిరుగుతున్నారు. అంటే వెనకటికి మధ్యయుగాల్లో ఆటవిక సమూహాలు తిరిగేవి చూడండి, ఆ టైపులో తిరుగుతున్నారు వీళ్ళందరూ అని చెప్పేసి ప్రభుత్వం భావన. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు ఎప్పుడైనా సభలో సమావేశాలు పెట్టినప్పుడు ఆయన వెనకాతల తన కార్యకర్తలు తన గణంతో బయలుదేరి వెళ్ళడం సర్వసాధారణంగా, అది రేరెస్ట్గా కొంతమందికి జరుగుతుంది. నేను ఇక్కడ కేసీఆర్ గారిని చూసినా ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నాను. చంద్రబాబు గారికి ఆ ప్రాబ్లం ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఎక్కడికి వెళ్ళినా జనాలు ఆటోమేటిక్గా వస్తారు కదా వాళ్ళు. నేను కంపారిజన్ ప్రజలకు గమనించాలి సార్. ప్రజా నాయకులు వేరు, ప్రజలు ఆవిష్కరించుకున్న నాయకులు వేరు. ప్రజలు ఆవిష్కరించుకున్న నాయకులు ఎవరంటే నందమూరి తారక రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు. నేను మాట చెప్తాను మీకు, పాదయాత్ర అనంతరం జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే రాజశేఖర రెడ్డి గారిని లేదంటే యాత్ర అనంతరం రామారావు గారిని ఎందుకు ఆవిష్కరించుకున్నారంటే వాళ్ళ ప్రజల వ్యతలని తెలుసుకుని ప్రజల కష్టాలకి వాళ్ళ వంతుగా ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాలు నెలకొల్పిన తర్వాత ఏమేం చేశారన్నది. ఉదాహరణకి నందమూరి తారక రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం, జనతా వస్త్రాలు, 60 రూపాయల పెన్షన్, చరిత్ర అది. అలాగే మీరు రాజశేఖర రెడ్డి గారిని చూసుకుంటే జనతా భోజనం కూడా అండి, అదే అంటే ల్యాండ్ మార్క్స్ చెప్తున్నా. ఇప్పుడు ఇదే రాజశేఖర రెడ్డి గారిని తీసుకోండి, పాదయాత్ర తనంతరం ఆయన ఆరోగ్యశ్రీ, అలాగే రైతులకు ఉచిత విద్యుత్, ఫీజు రీఎంబర్స్మెంట్, ఇవి చరిత్ర. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వెతలని నవరత్నాలతో వాళ్ళకి సుఖశాంతులు విరజింపించాడు 5 సంవత్సరాల పాటు. సో ఇవి ఎప్పుడైతే జరుగుతాయో సార్, వాళ్ళని ప్రజలు ఆవిష్కరించుకున్న నాయకులు. ఎందుకంటే వాళ్ళు ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. ఇప్పుడు నాకు ఎవరో నిన్న ఒకటి అడిగారు, ఈ మాటకు వస్తే చంద్రబాబు గారు కూడా పాదయాత్ర చేశారు, రాజశేఖర రెడ్డి గారు కూడా పాదయాత్ర చేశారు. ఈ రెండు గమనించండి. వాళ్ళ రాజకీయ నేపథ్యంలో ప్రజా నాయకులు అయిపోయిన తర్వాత పాదయాత్రల సారాంశంలో ప్రజల వ్యతలు తెలుసుకుని సొల్యూషన్స్ ఇచ్చింది ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు. అది చంద్రబాబు గారిది ఒక్కటి చెప్పండి మీరు. ఇలా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ మీరు అమ్మ ఒడికి తల్లికి వందనం మార్చడం, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ క్వశ్చన్ అండ్ ఆన్సర్ దట్ హీ హెస్ మేడ్ ఇట్. సో ఇట్లాంటివి ప్రజలు ఆవిష్కరించుకున్న ప్రజానాయకుల్ని ప్రజానాయకులు వెసెస్ ప్రజా క్షేత్రంలో ఆవిష్కరించబడిన నాయకులకి కంపారిజన్ ఉన్నప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా ఎవరికి తరలి వస్తారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులకి తరలి రావడం సర్వసాధారణం. ఇది చెప్తున్నాం. గతంలో రామారావు గారికి ఎందుకు వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు రాజశేఖర రెడ్డి గారికి ఎందుకు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు తరలి వస్తున్నారంటే వెన్ దే హ్యావ్ సమ్ ఔరా, ఆ ఔరాని జస్టిఫై చేయడానికి వెనక నుంచి వస్తారు. రెండోది, యోగాంధ్రకి తెల్లారి 4 గంటలకి రాకపోతే 500 రూపాయల ఫైన్ అని చెప్పేసి డ్వాక్రా సంఘాల మహిళా లీడర్లకి వాళ్ళు హెచ్చరిక జారీ చేస్తున్నారు వాళ్ళ సభ్యులకి. విశాఖపట్నం నుంచి వెలువడే లీడర్ దినపత్రికలో చాలా ప్రధానంగా ఈ వార్త వచ్చింది. ఫైన్ ఎందుకండి, సోషల్ మీడియాలో మెసేజెస్ కూడా వాట్సాప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రధానమంత్రి సీఎం ఇద్దరూ పాల్గొంటున్నారు. దీనికి రాకపోతే మహిళా సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఎస్ఎల్ఎస్ సభ్యుల్ని ఈ వేడుకకు రప్పించేందుకు ఎవరికి వాళ్ళే టార్గెట్. ఎవరికి గవర్నమెంట్ అయితే ఇలా బలవంతంగా తీసుకురమ్మని ఏం చెప్పదు కదా. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ తీసుకురావాలంటే ఎదురు డబ్బులు ఇచ్చి తీసుకొస్తుంది. రాకపోతే 500 రూపాయల ఫైన్ ఏంటండి? ఇప్పుడు మీరు పొద్దున్న మార్నింగ్ వాక్ చేయాలా లేకపోతే ఎక్సర్సైజ్ చేయాలా, అది స్వచ్ఛందంగా చేసుకోవాలి. కానీ ఎవరైనా మీకు కత్తి రోజు రాకపోతే చంపేస్తామని జిమ్ కోచ్లు వీళ్ళు ఎవరైనా చెప్తారా? యోగా డే ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరుగుతుందంటే స్వచ్ఛందంగా ఎంతమంది తరలి వస్తారన్నది బేసిక్. ఇది అయితే నరేంద్ర మోడీ గారు వచ్చారు కాబట్టి జనాలు తరలించండి, దానికి ఒక పద్ధతి పాడే ఉంటుంది కదా. నేను నాటోడు నాకేమీ తెలియని వెళ్ళి ఆసనాలు వేసి కూర్చొని కాళ్ళు చేతులు పట్టి కూర్చొని అనుకోండి, ఏడు చేస్తాం వాడికి వెళ్ళి ఆ 16,500 ఎంతో కిట్ అట్ అది కూడా కొనుక్కోవాలట. ఇప్పుడు అదొకటి ఉంది తలకాయ నొప్పి. అవన్నీ కూడా డ్వాక్రా మహిళలు అంటే ప్రతి దగ్గర తరలింపు కార్యక్రమానికి వాళ్ళు అన్యాయంగా వాడుతున్నారు.
పైపొచ్చి వాళ్ళకి పెనాల్టీ క్లాజులు కూడా. అంటే ఇదేంటిది కంపల్సరీ ప్రోగ్రామ్ ప్రభుత్వం పర్యవేక్షణలో ఇండైరెక్ట్గా ప్రెజర్ పెడుతూ చేస్తారని అర్థం వస్తుంది కదా. ఇప్పుడు డ్వాక్రా మహిళలు తరలించుకురండమ్మా, ఒక 50 మందినో 100 మందిని మీరు ఒక్కరు వాలంటరీగా వస్తారండి. వాలంటరీగా తీసుకురండి అన్నారు అనుకోండి, అది సమంజసం. ఇప్పుడు ప్రభుత్వం తరపున రాకపోతే ఫైన్ అంటే రాని వాళ్ళకి దానికి బాధ్యత వహించాల్సిన సంఘాలు కూడా ఫైన్ అంట. ఇప్పుడు మొన్న అచ్చెన్నాయుడు గారు కూడా మీటింగ్లో మాట్లాడుతూ కూడా మాట్లాడారు, బస్సుకి 40 మంది ఉంటారు కదా సార్, ఎట్లా అన్నది ఎప్పుడు ఒక వాలంటరీ టైప్లో ఈ డ్వాక్రా మహిళని పెట్టాం, లేదంటే ఒక సంఘం సచివాలయ ఎంప్లాయీని పెట్టాం అవునా చెప్పి వాళ్ళకి డిప్లాయ్ ఇవ్వండి. ఒక 50 మందిని తీసుకొచ్చి బస్సు 40 మందిని ఎక్కించే బాధ్యత అన్నది. అది కాకుండా డిఫరెంట్గా కండక్ట్ చేస్తే ఎట్లా? వాళ్ళు ఈ అవగాహన కార్యక్రమం అట్లీస్ట్ ఫ్రమ్ ద లాస్ట్ 1 వీక్ నుంచి చేయాలి కదా. యోగా డే ఉంది, మీరు ఇలా ట్రాక్ సూట్లు వేసుకురండో, లేకపోతే చిన్న చిన్న ఇవి వేసుకుంటుండో, బట్టలు ఏవో వెతులుగా ఉన్నవి వేసుకుంటుంటే ఇలాంటివో చెప్పి రావాలి కదా. అవేవి లేకుండా నువ్వు తేపోతే అంటే ఇదే రాజకీయ సభలా? రాజకీయ సభలకైతే ఎదురిచ్చి తెచ్చుకుంటారు. ఇప్పుడు నిజంగా తీసుకొచ్చారు సార్, మాటకి చెప్తున్నాను. వాళ్ళకి ఆసనాలు అవన్నీ ఏదో అన్నీ రావాలి కదా. ఉదాహరణకి సూర్య నమస్కారాలు లాగా పైకి 2 చేతులు దండం పెట్టండి, ఎదురుగా చేయి పెట్టండి, అలా చూడండి. మొన్న ఆయన ఎవరు గతంలో విజయకాంత్ ఎన్ని బాధలు పడ్డాడు ఆయన ఆసనాలు వేసి. దాంతోపాటు అండి ఇంకా ఇప్పుడు ఈ నెలకి ఇప్పుడు యోగా డే అయిపోతే ప్రభుత్వం ముందు ఇమ్మీడియట్గా వస్తున్న సవాల్ ఏంటంటే, ఒక్కసారి ఇప్పుడు మీరు ప్రస్తావన చేశారు కదా, చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడు గారితో మాట్లాడింది, అది చూద్దాం. దీనికి యోగా డే రిలేటెడే. బస్సు డ్రైవర్ వరకు ఇవ్వచ్చు సార్ మనం, కానీ రే నీకు బస్సు ఎవరెక్కతారో ముందు ఇప్పటి నుంచి తెలియకపోతే నువ్వు ఇంకా ఆకాశంలో ఉన్నావు. ఇటు కరెక్ట్ కాదు. నువ్వు నేను చెప్పేది ఏంటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరంటే వాళ్ళు రావడం ఏంటో రేపు ఇనా అచ్చెన్నాయుడు ప్రాక్టీస్ చేసిన వాళ్ళే రావాలి. 3 లక్షల మంది నీకు కూడా ప్రాక్టీస్ రాకపోతే రాకుంటే బెటర్. మిగిలి అడుగొచ్చి వాళ్ళు ఒక పక్కేస్తే మీరు ఒక పక్కేసారు అనుకోండి, అక్కడి నుంచి లేనిపోయిన టీవీలో అయిపోతారు సార్. ఒక బస్సులో 40 మందే పడతారు సార్, 40 మందే. నాకు కాదు 40 అంటే 10 బస్సులు వస్తాయి, 1000 మందికి 20 బస్సులు వస్తాయి. ఆ 20 బస్సులకు ఆ నెంబర్ ఇస్తాం, పలానా బ్యారికేడ్, పలానా సీట్. సరే, అది ఆయన సరదాగా సన్నివేశం గురించి చెప్పారు. అచ్చెన్నాయుడు గారు నేను దీనికి ఇదే చెప్తున్నాను, ప్రాక్టీస్ ఉన్న వాళ్ళే రమ్మంటున్నారు ఆయన. 3 లక్షల మందిని యోగా చేసే వాళ్ళని ఐడెంటిఫై చేయడం అనేది ఎవరి టాస్క్ అండి? ఇది డ్వాక్రా మహిళకి నిజంగా 500 రూపాయలు పెనాల్టీ, నిజమే. పాపం వాళ్ళు ఎవరి ఇంట్లో యోగాలు ఎవరు చేసుకుంటాడు, ఎంతకని చేస్తారు ముందర వాళ్ళని ఫైండ్ అవుట్ చేయడం కష్టం కదా. ఇప్పుడు చంద్రబాబు గారికి టాస్క్ ఇచ్చిన దాని ప్రకారం చూసుకున్నా సరే 3 లక్షల మంది యోగా చేసే వాళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా లేదా వైజాగ్ శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో ఐడెంటిఫై సీఎం గారి దగ్గర స్పెసిఫిక్ డేటా ఉంది, ఎందుకంటే ఆయన డేటా లేకుండా మాట్లాడరు. 3 లక్షల మంది ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు నేను అంటుంది అదే సార్, నాకు జిమ్కి వెళ్ళి వాళ్ళు 50 మంది కావాలి, లేదంటే వస్తాదులు అటు 50 మంది అంటే కృష్ణానగర్లో దొరుకుతారు, ఆ పిడిగుద్దులో గుద్దే వాళ్ళు అటు ఉంటారు, వాళ్ళని పట్టుకుని వెళ్ళడం ఒక వాతావరణం. అంతేకాని 3 లక్షల మంది స్టేట్ వైడ్ యోగా చేసే వాళ్ళని ఐడెంటిఫై చేయడం ఎవరి టాస్క్? అది ఎవరికి ఇస్తున్నారు? ఇప్పుడు అచ్చెన్నాయుడు గారికి ఎంత కాదన్నా ఒక టాస్కే కదా అది. ఆయన ఏం చెప్తున్నాడు, బస్సుకి 40 మందికి డ్రైవర్ని ఇస్తాం, ఎలా సార్ అన్న దగ్గర వాళ్ళకి ఇప్పటికే క్లారిటీ లేదు. హౌ దే కెన్ ఐడెంటిఫై? ముందర ఐడెంటిఫై చేయాలి కదా వాళ్ళని. అదే చెప్తున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి 3 లక్షల మందిని ఐడెంటిఫై చేసే ప్రాసెస్లో అచ్చెన్నాయుడు గారు లేవనెత్తిన దానికి ఉదాహరణకి ఆయన నెత్తికి ఒక 100 బస్సులు ఇచ్చారు అనుకోండి సార్, ఆ 100 బస్సుల్లో 100 × 4 అంటే 4000 మందికి దగ్గర 4000 మంది యోగా చేసే వాళ్ళని ఆయన టాస్క్లో ఐడెంటిఫై చేయడం ప్రాక్టికల్. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇజ్ ఇట్ అన్ ఆర్డినరీ థింగ్? ఆ మెకానిజం చెప్పాలి కదా. ఇప్పుడు యోగా సెంటర్లు ఉన్నాయి, యోగా సెంటర్లు ఎన్ని ఉన్నాయో వాళ్ళందరి దగ్గర పర్వ్యూలు ఎంతమంది ఉన్నారు, ఇలా యోగా మాస్టర్లు అందరినీ ఒక దగ్గర ఫస్ట్ కన్సల్టేట్ చేయండి, వాళ్ళ త్రూగా తీసుకురండి అనేది ఏదో చెప్తే టాస్క్ దట్ ఈస్ డిఫరెంట్. నాకు తెలిసి యోగా సెంటర్లో ఎంత వందల మంది వెళ్ళి ఎంతమంది చేసేస్తున్నారు సార్. ఇక్కడ హైదరాబాద్లో మా అపార్ట్మెంట్లో కూడా బయలుదేరి వెళ్తారు, తెల్లవారు ఇక్కడ 3 అతి కష్టం మీద. ఎంతమంది ఉన్నారమ్మా మీ స్ట్రెంత్ అంటే 15 మంది ఉంటాం సార్ అంటారు. ఇందులో ఒక మాస్టర్ ఇంటికి వచ్చి మీరు వీలైతే చెప్పండి సార్, నేను ఇంటికి వచ్చి నేర్పుతాను అంటుంది. ఇప్పుడు ఉదాహరణగా ఇంటికి వచ్చి నేర్పే కార్యక్రమం అనుకోండి, ఆ 15 మందిలో 5 6 ఇక్కడ కన్ఫైన్ అయితే ఆ 15 మందిని ఐడెంటిఫై చేయడం కూడా కష్టం కదా. అండ్ ఇంకోటి అండి, ఫైనల్గా ఇది అయిపోగానే అంటే యోగా డే అయిపోగానే ముఖ్యమంత్రి గారు ఇక భూ సమీకరణ మీద దృష్టి పెట్టబోతున్నారు. 44,000 ఎకరాల భూ సమీకరణ మీద. దానికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ గారికి టాస్క్ ఇచ్చారు. ఎలాగో ఆయన బెస్ట్ మినిస్టర్ ఆ కేటగిరీలో ఉన్నారు, మొదటి 6 కేటగిరీలో ఉన్నారు కాబట్టి ఆయన కార్యసాధకుడు, ఆయనకి ఇస్తే తప్పనిసరిగా చేయించుకుని ఆ భూ సమీకరణ అంటే రైతులు కూడా ఉవ్విళ్ళూరుతున్నారు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో, అలాగని మినిస్టర్ గారే చెప్పారు. సో ఇది ఈ టాస్క్లో వచ్చే రిపర్కషన్స్ ఏంటండి? నేను కాదు, రైస్ సర్వే ఇచ్చింది. ఇట్స్ అన్ హెర్క్యులెన్ టాస్క్ సార్. ఖచ్చితంగా నెత్తి నొప్పులు గ్యారంటీగా ఉంటాయి. ఇది అంటే నేను అంటుంది ఏంటంటే, ఎక్వైరింగ్ ల్యాండ్ ఈజ్ ఎ ల్యాండ్ మార్క్. అది లాస్ట్ టైం 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా రైతులు ఇచ్చిన దానికి
అండ్ అది అమరావతి కోసం వాళ్ళు చేసిన త్యాగానికి. కానీ దగ్గర దగ్గర మోర్ దెన్ ఇవాళతో 6 years ప్లస్ అయినట్టు కదా, 6 ఏంటంటే 8 years పైన అమరావతి ల్యాండ్లు రావడం ఇవన్నీ 9 years దగ్గర దగ్గర. ఈ 9 సంవత్సరాల్లో వాళ్ళ వెతలు ఎలా ఉన్నాయో చూసి అట్లీస్ట్ ఇవాళకైనా ఒక ప్రాపర్ ఎగ్జిక్యూషన్ కనుక ఆ 34,000 ఎకరాలకి అయినప్పుడు ఈయన మీద కాన్ఫిడెన్స్ లెవెల్స్ పీక్స్కుంటాయి. పీక్స్కున్నప్పుడు అక్వైరింగ్ అనదర్ 45,000 acres ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అప్పుడు ఆయన ఏం చెప్పినా కన్విన్స్ అవుతారు, వింటారు కూడా. నారాయణ లాట్ ఆయన ఏదో ప్రాణాలకు తెగించి నేను ఆయనతో మాడాను, ఇదేదో చూడండి పత్తాలట్లో లోపు బయటలో 10 రూపాయలు ఇటు అన్న టైపు, అవి చాలా టెంపరీ సొల్యూషన్స్. అంటే లాంగ్ పొజిషన్ కాదు, ఇది సమీకరణ, అంటే పూలింగ్, నాట్ ఎగ్జిక్యూషన్. సార్ పూలింగ్ అంటే పీపుల్ ఆర్ వాలంటీరింగ్ అండి, అదే కదా ఆయన మినిస్టర్ గారు చెప్పి. నేను అంటుంది అదే సార్, వాలంటరీగా ఉత్తరే దేనికి ఇస్తారు? ఇప్పుడు 34,000 ఎకరాలు రాజధానికి ఇచ్చిన దానికి ఈ రోజుకి అన్సర్టనిటీ డ్రైవ్ అవుతూనే ఉంది కదా. ఆ ఎయిర్ క్లియర్ అయిందా సార్? అట్లీస్ట్ ఆ ఎయిర్ క్లియర్ అయిపోయిందంటే మీరు చెప్పినట్టు ఎస్, ఈ సర్కమ్స్టాన్సెస్లో మనం ఇలా ఇచ్చినప్పుడు ఇంత రాష్ట్రానికి ఇంత రెవెన్యూ మాడ్యూల్ క్రియేట్ అయినందుకు ఇది చేస్తున్నాం వాళ్ళది. ఇప్పుడు వీళ్ళు ప్రాణాలకు తెగించి కట్టి సచివాలయాలు కానీ లేకపోతే హైకోర్టు భవనాలు కానీ లేకపోతే వాళ్ళందరికీ ఉండడానికి వసతులు కానీ దీనివల్ల రూపాయి ఆదాయం కాదు, తిరిగి ప్రభుత్వానికి ఖర్చు. ఆ కరెంట్ బిల్లు సైతం ప్రభుత్వమే భరించవలసి వస్తుంది, అవునంటారు కదా. ద మెయింటెనెన్స్ కాస్ట్ హ్యాస్ టు బేర్ బై గవర్నమెంట్, ద ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ హ్యాస్ టు బి. ఇవన్నీ చూసుకుంటే దానివల్ల రెవెన్యూ వస్తుందా రెవెన్యూ పోతుందో చూడమనండి. రెవెన్యూ రాక గురించి మనం ఎక్వైరింగ్ చేసాం, ఎందుకంటే ఇది ప్రపంచ స్థాయి రాజధానికి అడిగితే రేపు చెప్తున్నది కూడా అదే. రేపు ఆ 44,000 ఎకరాల భూ సమీకరణ జరిగితే గొప్ప గొప్ప ప్రాజెక్టులు ఇక్కడికి వస్తాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, 4 టవర్లు, ఐకానిక్ టవర్స్ ఇన్ని వస్తాయి. సార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హ్యాంగర్స్ ఇన్ని వస్తున్నాయి సార్. ఎయిర్ క్రాఫ్ట్ విజయవాడకి 30 కిలోమీటర్ల రేడియస్లో 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు జరగని పని. రెండోది ఆల్రెడీ విజయవాడ ఎయిర్పోర్ట్కి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి పెంచుతూ దానికి ల్యాండ్ ఎక్విజిషన్ ఆల్రెడీ జరిగి ఉంది. దాని ఎక్స్పాన్షన్ ఈజ్ అండర్ టాస్క్, అది నడుస్తూనే ఉంది. సో ఈ రెండు కాంట్రడిక్షనే కదా. ఏం మార్చుకుంటాను, పౌరన్యాయ మంత్రి మనమే కాబట్టి మనం ఇప్పుడు నిజమే ఆయన మారుస్తారు. బట్ ఇక్కడ జరిగింది సార్, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి కొన్ని వెసులుబాట్లు ఇవ్వాలి. మీరు ఎలాగో ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు, కనీసం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెచ్చుకుంటా ఉంటే మీకు వచ్చిన నొప్పి ఏంటి? సార్ ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ రోజు ఏ పేస్లో నడుస్తుందో చూస్తున్నాం మనం. అలాగే ఇప్పుడు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నాకు తెలిసి ఒక 5 నుంచి 7 ఎయిర్పోర్ట్లు బేర్ మినిమం కావాలి స్టేట్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత. ఆల్రెడీ ఉన్నది కదా, కర్నూలు ఓర్వకల్ ఉంది, తిరుపతి ఉంది, రాజమండ్రి ఉంది, అండ్ విశాఖపట్నం, ఇప్పుడు భోగాపురం, విజయవాడ ఉంది. ఇంకెంతకన్నా ఏం సార్, 5 పైచీలకు ఉన్నాయి. బట్ ఎక్స్టెండెడ్ అమరావతిలో ఇవన్నీ వస్తాయి. అండ్ మీరు ఆ జరగబోయే డెవలప్మెంట్ చూసి మీరు ఎస్టానిష్ అవటం ఖాయం ప్రసాద్ గారు. నేను డినైయింగ్ ఇట్. రాష్ట్ర ప్రైడ్ అండి, రాజధాని డెవలప్ అయితే వేర్ ఆల్ హ్యాపీ. బట్ దీనికి ప్రభుత్వ పరంగా ఏదైతే కంట్రిబ్యూషన్స్ ఉన్నాయో విచ్ దే ఆల్రెడీ డన్ ఇట్. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా మొత్తానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 4 పర్యటనలు, ఎపిసోడ్ 1, 2, 3, 4 కనుక చూస్తే ఆయన ఖచ్చితంగా ఏంటంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ని ఆయన వెంబడి తీసుకెళ్తున్నారు. వాళ్ళని ప్రభుత్వం ఏమనేది అంటున్నది ఏంటంటే ఒక ప్రైవేట్ సైన్యమనో లేకపోతే అసాంఘిక శక్తులను. సో ఐడెంటిఫికేషన్ పీరియడ్ మొదలైంది. డీజీపీ గారు ఈజ్ ఆన్ ద టాస్క్. ఆల్రెడీ ఎస్పీలకి డైరెక్షన్స్ వెళ్ళినాయి. ఒక్కళ్ళైతే దొరికాడు నిన్న, అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని ఆయన ఐడెంటిటీ కార్డు ద్వారా తెలుస్తుంది.